ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ నియో 10R స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఎవరు కొంటే మీకు లాభం వస్తుంది అనే దాని మీద ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో కొంచెం లెందీగా ఉండే అవకాశం ఉంది, లాస్ట్ దాకా చూడమని ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూసుకోలేదు మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఐక్యూ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తాం. ఇక్కడ వాళ్ళకే కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేసారు అంటే ఐక్యూ నియో 10R పవర్ టు ప్లే అనేసి అయితే పెట్టారు. హైలైట్కి వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, 6.4 mAh బ్యాటరీ, 1.5K రెజల్యూషన్తో పాటు 145 రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే వస్తుంది బై 50 మెగాపిక్సెల్ OIS కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 4K 60 FPS రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు బై 6K వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మీకు బెనిఫిట్ ఏదైతే అంటే ఎక్కువసేపు గేమ్ ఆడేటప్పుడు టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఆ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి ఈ వేపర్ కూలింగ్ చేంబర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఫంటో చాయిస్ 15తో పడుతుంది బేస్డ్ ఆన్ 115 అనమాట బై. కమింగ్ టు కలర్స్ ఆప్షన్స్ గురించి చూసుకుంటే రేజింగ్ బ్లూ కలర్ వస్తుంది అండ్ మూన్ నైట్ టైటానియం కలర్ 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది బై. బాగా అనిపించింది నాకైతే. అండ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను నేను. అండ్ ఇక్కడ ప్రాసెసర్లో కొన్ని ఏ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఏ టాస్క్ కూడా చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇది 4 nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసింది. ర్యామ్ అండ్ మెమరీ చూసుకుంటే లేటెస్ట్ యూజ్ చేసారు, UFS 4.1 స్టోరేజ్ అండ్ LPDDR5X ర్యామ్తో పాటు కూడా తీసిరు అనమాట. నెక్స్ట్ గేమింగ్కి అయితే జర బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేసి 90 FPS వస్తుంది. హీట్ గేమింగ్ నుంచి వచ్చే హీట్ అయితే మంచి కూలింగ్ అయితే చేసేస్తుంది. బ్యాటరీ తొందరగా అయిపోదు, 6.4 mAh బ్యాటరీ కాబట్టి మీకు చాలా సేపు డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. యావరేజ్ యూజర్కి అయితే మాత్రం బై ఈజీగా 1.5 day ఈజీగా వచ్చేస్తుంది. అండ్ బేసిక్ యూజర్కి అయితే ఇట్లా నైట్ దాకా వస్తుంది. అండ్ గేమర్కి అయితే ఇట్లా కొంచెం అది 5 to 6 hours మధ్యలో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, పీడీ ఛార్జింగ్ ఉంది, 50 watts ఇది బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, మంచి పంచ్ హోల్, తక్కువ బెజల్స్తో పాటు కూడా వస్తుంది. గేమింగ్ ఫోకస్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆబ్వియస్గా గేమింగ్కి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ FPS మీటర్ ఉంది, మీకు ఎంత FPS వస్తుంది అనేది కూడా చూపిస్తుంది. కొన్ని యూనిక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 4D వైబ్రేషన్తో పాటు కూడా వస్తుంది, వాయిస్ చేంజర్తో కూడా వస్తుంది, డ్యూయల్ సీరియస్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కొన్ని AI ఫీచర్స్ లైక్ ఎరేజ్, కట్అవుట్, సర్కిల్ టు సెర్చ్ అవన్నీ ఫీచర్స్ వస్తున్నాయి. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX882 OS కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 4K 60 FPS రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. శాంపుల్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, కొన్ని ఫోటో శాంపుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు. అండ్ IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. ఫైనల్గా ఫంటో చాయిస్ వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. అండ్ ఇక్కడ డిజైన్ లుక్స్ అక్కడ ఉన్నాయి. అండ్ లింక్ టు విండోస్ యాప్తో పాటు కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్లో చూసుకుంటే మాత్రమే 3 OS అప్డేట్స్ వస్తున్నాయి, 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. సో 4 years దాకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేనైతే మీకు రికమెండ్ అయితే చేస్తాను. పక్కా తీసుకోవచ్చు, గేమింగ్ సెంటర్కి కానీ చాలా రోజుల దాకా యూజ్ చేసేవాళ్ళు. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చానా అంటే మీకు అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది, అమెజాన్లోకి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు బై. నేను రికార్డింగ్ చేసాక ఈ ప్రైస్ ఉంది, మళ్ళీ ప్రైసెస్ చేంజ్ కావచ్చు. సో నా అడ్వైస్ ఇది ఒకటే మాట బై, ఆఫర్స్ అప్లై చేయండి. బ్యాంక్ ఆఫర్స్ 2000 రూపీస్ ఆఫర్ వస్తుంది, ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీ అని. నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడనే 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది, మూన్ నైట్ టైటానియం అండ్ రేజింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్లో ఉంది. రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే ఇంతకుముందుగా మాట్లాడుకున్నాము, ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, ప్రైస్ సేమ్ ఉంది. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను, ప్రైస్కి వచ్చేసరికి డిఫరెంట్ ప్రైజెస్తో పాటు వస్తుంది. అమెజాన్లో మీకు చూపించేస్తాను. ఇక్కడ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 27,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 2FDB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 29,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 2FDB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 31,000 ఉంది. సో ఈ తలకాయ నొప్పి కంటే నేనైతే కూడా మాట్లాడతాను, బేస్ వేరియంట్ తీసుకోండి. 8GB ర్యామ్ ఏదైతే ఉందో ఈజీగా సరిపోతుంది. ఈవెన్ స్టోరేజ్ సరిపోతలేదంటే మీ దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో పెన్ డ్రైవ్లకి స్టోర్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో డ్యూయల్ పోర్ట్ Type-C పోర్ట్తో పాటు కూడా పెన్ డ్రైవ్స్ వస్తున్నాయి, దాని నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డేటా ఎక్కువ అయిపోతుంది, సరిపోతలేదంటే. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇట్లా డిస్ప్లే 6.7 inches డిస్ప్లే వస్తుంది అనమాట. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే వస్తుంది. అదే రెజల్యూషన్కి వచ్చేసరికి అయితేనేమో 2800x1260 రెజల్యూషన్ 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా పై నాకైతే ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా బాగా నచ్చింది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX సెన్సార్ యూజ్ చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితేనేమో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇక్కడ సెల్ఫీ కెమెరా పంచోది చూపించేసిన కదా. సో డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా బాగుంది భయ్. కెమెరా కార్డ్కి వచ్చేసరికి అయితే క్వాలిటీ కానీ ఇంతకుముందు చూసినట్టు శాంపుల్స్ అవన్నీ చూసారు కదా, బాగా నాకైతే నచ్చినాయి.
కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం వైఫై 6 వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.4, యూఎస్బీ సపోర్ట్ ఉంది. అంటే మీకు లైక్ పెన్ డ్రైవ్ ట్రాన్స్ఫర్స్కి వీటికి సపోర్ట్ ఉంది. జీపీఎస్కి సంబంధించిన సపోర్ట్స్ కూడా వస్తున్నాయి. నెట్వర్క్కి సంబంధించిన సపోర్ట్ చూసుకుంటే మాత్రం నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండ్ స్టాండ్ అలోన్ నెట్వర్క్కి సంబంధించిన రెండు కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసారు. ఈ రెండు కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అడిషనల్ సెన్సార్ చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్, అమోలెడ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ వస్తుంది. ఫింగర్ ప్రింట్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, జాస్కోప్తో పాటు కూడా వస్తుంది అనమాట. లొకేషన్ గురించి చూసుకుంటే మాత్రమే గ్లోనోస్, గ్యాలియోస్, బైడూస్, నావిక్. సో నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళదన్నమాట. GNSS అండ్ QoSతో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే స్పెసిఫికేషన్స్ వాయిస్, ఫీచర్స్ వాయిస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. తీసుకోవాలంటే పోయి తీసుకోమని అయితే అంటాను. ఎవరికంటే పోయి మీరు గేమింగ్ ఆడే వాళ్ళకి కానీ, లేదు అంటే ఇట్లా చాలా రోజుల దాకా యూజ్ చేస్తామన్న వాళ్ళకి, ప్లస్ ఆల్సో ఇక్కడ ఉంటారు కదా ఎవరు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ప్లస్ చాలామందికి డౌట్ ఉండొచ్చు, అన్న సర్వీస్ సెంటర్స్ ఏమైనా ప్రాబ్లం అయితే సర్వీస్ సెంటర్స్ ఎట్లా అని అంటే మీకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వివో వాళ్ళ సర్వీస్ సెంటర్స్లో రిపేర్ చేస్తారు, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా నేను ఏమంటానంటే అవి తీసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరు అంటే మీరు ఒకవేళ గేమింగ్ ఆడే వాళ్ళైతే ఇట్లా మీకు ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అనేసి అయితే నేనైతే మీకు రికమెండ్ చేస్తాను. గేమింగ్ ఆడే వాళ్ళకి పక్కా తీసుకోమని అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. అండ్ కొంచెం ఆప్టిమైజ్డ్ కూడా ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్ అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి, రిప్లైకి ట్రై చేస్తాను. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, నా ఒపీనియన్. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. మీ వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.